జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అంటాం. కన్ను చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది అని మనము ఆ కంటికి అత్యధికమైన ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉంటుంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ కంటిని గురించిన బోధను కొండ మీద ప్రసంగంలో చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండెను. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనము దేహముతో నివసిస్తూ ఉన్నాము. ఆ దేహమునకు కన్ను దీపము లాంటిది. ఆ కన్ను ఉండబట్టే కదా మనము తేటగా చూడగలుగుతున్నాము. ఆ కన్ను తేటగా ఉంటే మన దేహమంతా తేటగా ఉంటుంది. అంటే కన్ను చేసే క్రియల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రభువారు. కంటితో నువ్వు మంచి క్రియలు చేస్తే నీ కన్ను తేటగా ఉంటుంది. మంచి చూపు చూస్తే నీ కన్ను తేటగా ఉంటుంది. ఆ కన్ను చెడినదైతే దేహానికి ఏం తీసుకొస్తుంది? చీకటిని తీసుకొని వస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే వర్తమానం ఏమిటంటే, ఆ కన్నులు తెరవబడిను. మరి ఇక్కడ కంటి కోసం ఆయన అంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే, కొందరు కళ్ళు మూసుకుపోయిన కళ్ళులాగా ఉన్నాయి అని అర్థం. చీకటి ఎప్పుడు వస్తుంది? కళ్ళు మూసుకుపోయినప్పుడే కదా. ప్రభువు కూడా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోవును. అందుకే యెషయా గ్రంథములో 35వ అధ్యాయము 5వ వచనములో, గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. పాపము వలన కానీ, వారికున్న నైజము వలన కానీ, అహంకారము వలన కానీ, అనేక రకాల పాప హేతువుల చేత కానీ నీ కళ్ళు నెత్తికెక్కితే, నీ కళ్ళు మూసుకుపోతే, దేవుడు అంటున్నాడు కదా, ఏదో ఒక దినమున ఆయన నీ కన్నులు తెరవ చేయును అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ కళ్ళు మూసుకుపోయిన వారు, కళ్ళు నడినెత్తికెక్కిన వారు, విర్రవీగుతున్నవారు, పాపాంధకారములో జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అటువంటి వారి కళ్ళును కూడా తెరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా గర్వము గల కండ్లు. ఈ గర్వము గల కండ్లను ప్రభువు తెరుస్తాను అంటున్నాడు. గర్వము, చాలామంది మనుషులు గర్వముతో జీవిస్తూ ఉంటుంటారు. గర్వం ఎందుకు వస్తుందండి? కొంతమందికి వాడు సంపాదించుకున్న ధనమును బట్టి గర్వం వస్తుంది. కొంతమందికి వాడుకున్న బలమును బట్టి గర్వం వస్తుంది. వెనకాల ఉన్న మంది మార్బలాన్ని బట్టి గర్వపు మాటలు, గర్వపు చేష్టలు, గర్వపు క్రియలు వాడిలో ఉంటాయి. ఈ గర్వం గల కొండలు ఎక్కడ కనపడుతున్నాయి మనకి? మన ఆదిపితరుడైన అబ్రహామును చూస్తే, అబ్రహాముకు బహుకాలము గడిచిన పిల్లలు పుట్టరు. దేవుడు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము సమయం వచ్చినప్పుడు నెరవేరే వరకు అబ్రహాము కానీ, సారా కానీ మరి వేచి చూడలేకపోయారు. వారు తొందరపడ్డారు. సారా అంది, నా దాసి ఉంది, నా దాసిని నీకు భార్యగా ఇస్తున్నాను, ఆమె వలన నాకొక కుమారుని కలిగివ్వు అని చెప్పి తన దాసి అయిన ఆగరును అబ్రహాముకు భార్యగా ఇస్తుంది. అబ్రహాము తన యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి, సారా చెప్పిన మాట విని తన దాసిని కూడగా ఆమె గర్భవతి అయ్యి తన యొక్క యజమానురాలిని చిన్న చూపు చూడటము మొదలుపెట్టింది. తనలోకి ఆటోమేటిక్గా గర్వం అనేది వచ్చేసింది. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఒక కుమారుని కంది, అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టారు. కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే సమయం వచ్చింది కాబట్టి సారమ్మ గర్భం తెరిచాడు. తెరిచిన తర్వాత అబ్రహాముకి, సారమ్మకి ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు. ఆ ఇస్సాకు పాలు విడిచిన సమయం వచ్చినప్పుడు
ఆ కాలములో పాలు విడిసే సమయం అనగా అన్నప్రాసన రోజున మనం ఎలాగైతే పిల్లలు అన్నప్రాసన రోజున చుట్టాలు బంధువుల్ని పిలిచి చిన్న విందు ఏర్పాటు చేసుకుంటామో, అబ్రహాము ఆ తెగకందరికీ నాయకుడు కాబట్టి ఒక పెద్ద విందునే ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆ విందులో ఇస్మాయేలు ఇస్సాకును చూసి హేళన చేయటము తల్లి అయిన సారా చూసి అబ్రహాముతో అంటుంది, ఈ దాసిని ఈ దాసి కొడుకుని నా యొద్ద నుండి పంపించివేయి అంటుంది. అబ్బా, ఎంత దుఃఖము అబ్రహాముకి! ఆ దుఃఖములో దేవుడు కలగజేసుకున్నాడు. అబ్రహామా, నీ భార్య మాట విను, ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఎమడలేవు. నేను వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాను, నువ్వు తొందరపడి ఒక కుమారుని కన్నావు. అయితే ఆ కుమారుడు నీ కుమారుడిగాని నేను పరిగణిస్తున్నాను, అతన్నే కూడా నేను ఇచ్చిస్తాను. నువ్వు నీ భార్య చెప్పినట్టే వారిని దూరంగా విడిచిపెట్టొచ్చేయి. వీరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు అబ్రహాము? అబ్రహాము బెయేర్షెబా అరణ్యానికి తీసుకువెళ్ళాడు. బెయేర్షెబా అరణ్యానికి తీసుకువెళ్ళారు. వారు ఎక్కడ పోయారు? బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళిపోయారు. చాలా నడుస్తూ పోయారు. వారు తినడానికి కొన్ని రొట్టె ముక్కలు, వారు తాగడానికి ఒక తిత్తులో నీరు పోసి మీరు వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి పంపించేశాడు, అంతే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో వారు తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వారి దగ్గర ఏమీ లేవు. ఆ బెయేర్షెబా అరణ్యానికి చేరుకుని అక్కడ ఒక పొద దగ్గర సిల్లిపోయారు, నీర్షపడిపోయారు, సొమ్ము సిల్లిపోయారు. కుర్రోడైతే నల్లలేకపోతున్నాడు. ఆ కుర్రవాన్ని పొద దగ్గర పడవేసి వాడి చావుని నేను చూడలేనని దుఃఖపడి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కుర్రవాడు ఏడుపు, ఆ దాహముతో అలమటించే ఆ ఏడుపు దేవుడి యొద్దకు వెళ్ళింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దిగి వచ్చి హాగరుతో మాట్లాడుతున్న, హాగరు భయపడకు. ఆ విధంగా మరి దేవుడు దేవుని దూత వారి దగ్గరికి వచ్చి ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనములో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆ వాక్యమును మనము గ్రహించినట్లయితే అక్కడ కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులంటే గర్వముతో మూసుకుపోయిన కన్నులు. ఏ కన్నులంటే మంచి చెడు తెలుసుకోలేని కన్నులు. ఒకవేళ ఏ మనుషుడికైనా ఆ కన్నులు మూసుకుపోయిన స్థితిలో ఉంటే, వాళ్ళకున్న తలాంతులు బట్టి, వాళ్ళకున్న దేవుడి ఆశీర్వాదాలను బట్టి, వారు జీవిస్తున్న గొప్ప బ్రతుకుని బట్టి కన్నులు మూసుకుపోయి ఉంటే దేవుడు తెరిసే వాక్యం ఇదే. నీ కన్నులు నేను తెరుస్తాను, నీ హృదయంను సిద్ధపరుచుకుంటున్నావా? ఇక్కడ హాగరు యొక్క కన్నులు దేవుడు తెరిచాడు. యేసు ప్రభు వారు అంటారు, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అంటారు. ఇప్పుడు వారిద్దరూ దప్పికొని ఉన్నారు. అక్కడ వీరిద్దరి దప్పికను తీర్చడానికి దేవుడే ప్రత్యక్షమైపోయి అక్కడ నీళ్ల ఓటను చూపించే హాగరు కన్నులు తెరవబడితే హాగరు అక్కడ ఆ నీళ్ల ఓటను చూసింది. అయ్యా, ఇక రెండవది మనము చూస్తే ధనాపేక్ష గల కళ్ళు తెరిచాడు దేవుడు. ధనాపేక్ష, ధనం మిదం జగత్తు అంటారు. ఈ భూమి మీద ధనం మించింది ఏదీ లేదు అనేది అనేక మంది నమ్ముతూ ఉంటుంటారు. కొంతమంది ధనం కోసం ఎలాంటి పనైనా సరే చేయడానికి వారు వెనకాడరు. ధనమే వారికి కావాలి, ఎంతున్నా ఇంకా సంపాదించుకోవాలనే ఆశ వారిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ధనము మనుషుల్ని ఎంతగానో చెరిపేస్తూ ఉంటుంటుంది. ఈ ధనము కోసమే కాదండి, బంధువుల మధ్య పోట్లాటలు వస్తున్నాయి, స్నేహితులు విడిపోతున్నారు, కుటుంబాలు చీలిపోతున్నాయి, ఘర్షణలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ కొట్లాటలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకోసము?
ధన సంపాదన, నేను ఎక్కువ సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, మోసం చేసి సంపాదించాలి, లంచాలు తీసుకుని సంపాదించాలి, అలాగా ఇలాగా గ్యాంబ్లింగ్ ఆడి సంపాదించాలి, అక్రమ వ్యాపారాలు చేసి సంపాదించాలి. ఇదే కదా మానవుడి యొక్క వెతుకులాట. మరి ఈ ధనము మనుషుల్ని ఎంతగానో పాడు చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. మోయాబు రాజు బాలాకు, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తున్నారు, వారు అమోరీయులను ఓడించారు, వారు చాలా బలమైన జనాంగంగా ఉన్నారు, వారు మొత్తం జనాంగాన్ని తుడిసివేస్తున్నారు అని వింటారు. సహజంగా విన్నప్పుడు భయం పడుతుంది కదా. ఆ రోజుల్లో ప్రవక్తలను తీసుకొచ్చి వారు పక్షముగా ప్రార్థన చేయించుకుని ఈ శత్రువుల పక్షముగా శాపం పెట్టమని అడుగుతూ ఉండేవారు. అక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి వారిని శపించటానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అన్నప్పుడు బిలాము యొక్క చెడ్డ హృదయం దేవుడికి అర్థమైపోయింది. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దేవుడు అతని దుష్ట హృదయాన్ని, పాపపు హృదయాన్ని, ధనాపేక్ష గల హృదయాన్ని గ్రహించి నీ నోట ఏ మాట పడితే ఆ మాటే నువ్వు చెప్పు. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క ఉగ్రతను ఈ బిలాము చూడబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాట వినని ఎవరికైనా దేవుని యొక్క ఉగ్రత వెంటాడుతూ ఉంటుందండి. ఒక గాడిదని తీసుకొని ఆ గాడిద మీద ఎక్కి అటు ఇటు తన యొక్క సేవకులు నడుస్తూ ఉండగా ఆ గాడిద మీద ఆ బాలాకు ఉన్న రాజ్యమునికి వెళ్తున్నాడు. ఈ గాడిద నడుచుకుంటూ వెళ్తుండగా ఆ కత్తి దూయబడిన దేవదూత ఒకటి కనబడింది. ఎవరికి? గాడిదకు. మనుషుల కంటే ఈ పశువులే నయం కదా దేవుణ్ణి చూడగలుగుతున్న. గాడిద చూసింది, చూసి బెదిరిపోయి పొలంలోకి పరిగెట్టింది. మరి ఎప్పుడూ లేనిది ఈ బిలాము తన గాడిద పొలములోకి పరిగెట్టి గంతులు వేయటం చూసి దానిని కర్రతో మోదుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, మరలా దారి మళ్ళిస్తున్నాడు. అలా చెదిరి ఇలా చెదిరి ఇప్పుడు ఎలా చేసిందంటే గాడిద ఒక ఇరుకైన అటు ఇటు గోడలున్న ఇరుకైన సందులోకి వచ్చేసింది. గాడిద మీద ఎక్కున్న ఆ బిలామును కాలుతో సహా ఒక గోడకి అనపగొట్టేసింది, కింద పడిపోయింది. బిలాము ఆ కర్రను తీసుకొని ఆ గాడిదను దూషిస్తూ కొడుతున్నాడు. ఇప్పుడు గాడిద మాట్లాడటం ప్రారంభించింది. యజమానుడా, ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను మోస్తున్నానే నేను, అన్ని చోట్లకి తిప్పానే నేను, ఎప్పుడైనా ఈరోజు చేసినట్టు చేశాను? ఇదిగో నా ఎదురుగా ఒక దేవదూత నిలబడి ఉంటుంది. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలబడి ఉన్న ఒక దేవదూతను చూశాను. గాడిదే చూడగలిగింది కానీ ఆ ధనాపేక్షతో మూసుకుపోయిన కన్నులున్న బిలాము చూడలేకపోయాడు. ఓ మనుష్యుడా, పశువులు చూస్తున్నాయి, అవి తేటైన హృదయంతో ఉన్నాయి. మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే బిలాము లాంటి హృదయముతో, ఆ ధనాపేక్ష గల హృదయాలతో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బిలాము యొక్క కన్నులను తెరిచాడు. తెరవబడిన కళ్ళు. అప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు. చివరకు బారాకు దగ్గరికి వెళ్ళి బలులు అర్పించి ఒక శిఖరం మీద ఉండి యెజ్రెయేలుని శపించలేదండి, యెజ్రెయేలుని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధనాపేక్ష గల కళ్ళు తెరవబడ్డాయి. ఇక మూడవదిగా చూస్తే పిరికివాను కళ్ళు. ఈ పిరికివాను కళ్ళు కూడా దేవుడు తెరిచాడు. యెజ్రెయేలు రాజు మీదకి సిరియా రాజు యుద్ధానికి రావడానికి సిద్ధపడుతున్నాడు. ఆ కాలంలో ఈ సిరియన్లు తరచూ యెజ్రెయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చి వారిని లోబరుచుకుని వారిని కప్పము చెల్లించేవారుగాను లేకపోతే వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించేవారుగాను చేసుకుంటూ ఉండేవారు.
ఆ దోతాను చుట్టూ ఆ రాత్రి అంతా నడిపించి ఆ రాత్రి కాలంలోనే ఆ దోతాను చుట్టూ కూడా ఆ సైన్యాన్ని మోహరింపచేసేస్తాడు. రథాలతో, గుర్రాలతో, సైన్యముతో ఆ చుట్టూ నిండిపోతుంది. అది రాత్రి. తెల్లవారుతుంది. తెల్లవారుతున్నప్పుడు శిష్యుడు లెగుస్తాడు. ఆ శిష్యుడు లెగిచి ఆ బయట ఆ తలుపు తీర్చి చూసినప్పుడు ఆ ప్రాంతం, ఆ కొండ దిగువన ఏముందన్నమాట? సైన్యము, విస్తారమైన సైన్యం. అల్లిపోయాడు, పిరికితనం వచ్చేసింది. అమ్మ బాబోయ్, ఇంత సైన్యము నన్ను, మా గురువు గారిని, మా శిష్యుల్ని అందరిని పట్టుకుని చంపేస్తారు. అయ్యా గురువు గారు, ఇదిగో గొప్ప సైన్యము మనల్ని చుట్టుముట్టింది అన్నప్పుడు రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షముగానున్న వారు వానికంటే అదుగులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. పిరికివాని కన్నులు తెరవబడ్డాయి. భయపడకు, మనతో ఉన్నవాడు వారి దగ్గర ఉన్నవారి కంటే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు భయపడతావెందుకు? ఇప్పుడు చూడు, యెహోవా ఈ పిరికివాని కండ్లు అన్నప్పుడు ఆ పనివాని కండ్లు దేవుడు తెరిచాడు. తెరిచిన వెంటనే ఆ పర్వతము చుట్టూ ఏమున్నాయంటే అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి, అగ్నితో ఉన్న ఆ దేవదూతలు, అగ్ని ఖడ్గములు ధరించిన వారు ఉన్నారు. అమ్మ బాబోయ్, ఎంత గొప్ప సైన్యము మన వెనక ఉందా? ప్రియమైన విశ్వాసి, నీ సమస్యల్లో కూడా దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇస్తాడు? సమస్యను చూసి భయపడిపో, పిరిగి తనపు కళ్ళు తెచ్చుకో. దేవుడు మన పక్షముగా ఉండి అద్భుతమైన కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. నేను నా సమస్యను చూసి భయపడిపోతున్నాను. నా కళ్ళలో ఎంతో పిరికితనం వస్తుంది, నా హృదయంలో పిరికితనం వస్తుంది. దాన్ని తెరుగునైనా నన్ను ధైర్యవంతుడిగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. పిరికి వాని కండ్లు తెరిచిన దేవుడు మన కండ్లను కూడా